జరీనా అపురూప ప్రేమ గాథ ఎపిసోడ్ 04 క్రోమోస్ వినాశనం. క్రోమోస్ గ్రాహం చాప్టర్ 144 ఏరియా నెంబర్ 666 కోడ్ నేమ్ ఆల్ఫా 666. సైరన్ శబ్దాలు మారుమ్రోగిపోతున్నాయి. భీకరమైన యుద్ధ వాతావరణం నెలకొని ఉండక్కడ. కింగ్ గ్రాండి యొక్క రాజసౌధం దగ్గర పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అక్కడ ఉండే ప్రజల ఇళ్లల్లో అనౌన్స్మెంట్స్ ఈ విధంగా వినబడుతున్నాయి. ప్రతి వీధిలో వాడవాడలా ఇదే పరిస్థితి. అనౌన్స్మెంట్స్ ఇలా ఈ విధంగా: అందరూ జాగ్రత్తగా, పూర్తి స్పృహతో ఉండండి. శత్రువు దగ్గరలో ఉన్నాడు. ప్రొటెక్టివ్ రోబోట్స్ అందరూ దాడి చెయ్యడానికి సిద్ధం కాండి. ఆకాశం నుండి దాడి చెయ్యడానికి సిద్ధం కాండి. మీ పొజిషన్లో మీరు స్పృహతో సిద్ధంగా ఉండండి. మంత్రవాదులకు పిలుపు ఇది. మీ మంత్రదండాలు తిప్పి శత్రువుని ఎదిరించి రారాజుని రక్షించండి. ప్రజలారా, మీ ఇండ్ల నుండి బయటకు రావద్దు. భయపడవద్దు. మేము ప్రొటెక్టివ్ రోబోట్స్ని పంపుతున్నాము. మీకు సహాయం అందుతుంది. కొంచెం ఓపిక పట్టండి. దయచేసి ఎవ్వరూ ఇళ్ల నుండి బయటకు రాకండి. అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఎమర్జెన్సీ డ్రిల్ కాదు. ఇది నిజమైన యుద్ధం. రియల్ ఎమర్జెన్సీ. ఇంట్లో నుంచి దయచేసి బయటకు రాకండి. మీ ఎదురుగ్గా ఏమొస్తే దాన్ని కాల్చి పడేయండి. దేనికి వెనుకాడకండి. ఇలా అనౌన్స్మెంట్స్ కొనసాగుతుండగా చివర్లో ఆ స్పీకర్స్లో హా ఆ ఆ ఆ ఆ అని వినబడిన భీకరమైన ఆర్తనాదం. అది మామూలు అరుపు కాదు. ప్రజల గుండెల్లో చావు భయాన్ని రేకెత్తించిన ఆర్తనాదం. ఇంకొద్దిసేపట్లో మీరందరూ మృత్యువు యొక్క కోరల్లో నలిగి చావడం ఖాయమని చెప్పకనే చెప్పిన ఆర్తనాదం. భీకర కరాళ మృత్యుహేలకు నాంది ఆ ఆర్తనాదం. ఆ గ్రహవాసుల యొక్క సామూహిక మరణదండనకు నాంది ఆ ఆర్తనాదం. ఆ హై వాటేజీ స్పీకర్స్ నుండి వెలువడిన ఆ శబ్దం కొంచెం సేపు ఆ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తూ రీసౌండ్ రావడం మొదలైంది. ఆ శబ్దం ఆ పోయిన అనౌన్సర్ ప్రాణాలతో పాటు ఈ విశ్వంలో లయం అయిపోయింది. తరువాత కొన్ని క్షణాల వరకు గాఢమైన నిశ్శబ్దం అలముకుంది. ఆ తరువాత చెవులు చిల్లులు పడేట్టు కరల్రల్రల్రల్ కరల్రల్ కరల్రల్రల్రల్ మంటూ ఆ స్పీకర్స్ వెంబటే ధ్వని రాసాగింది. ఆ క్రల్రల్రల్రల్ మన్న ధ్వని ఎలా ఉందంటే, ఒక భయంకరమైన క్రూరజంతువు తన గోర్లను ఇనుపరేకుకేసి గట్టిగా గోకినప్పుడు ఎటువంటి చప్పుడు వస్తుందో సరిగ్గా అటువంటి చప్పుడే ఇప్పుడు రాసాగింది. ఆ చప్పుడి ప్రభావానికి అక్కడున్న ప్రజలకు కడుపులో మసిపోసి తిప్పినట్టు అయింది. కొంతమంది చిన్నారులు ఆ చప్పుడు తట్టుకోలేక రక్తపు వాంతులు చేసుకుని మరణించారు. కొందరు ముసలివారి పరిస్థితి ఏంటంటే వారి శరీరాలు ఆ వచ్చే సౌండ్కి తట్టుకోలేక గుండెలు అదిరి, చెవుల నుండి ముక్కుల నుండి రక్తస్రావం అయి వారి శరీరాలు ప్రాణాలు వదిలేశాయి. వాళ్లు విగతజీవులుగా మారారు. మళ్లీ గాఢమైన మృత్యు నిర్మిత నిశ్శబ్దం అక్కడ రాజ్యం ఎలా సాగింది. ఆ నిశ్శబ్దం ఎలా ఉందంటే, మరికొద్ది క్షణాల్లో మీరందరూ నా ఒడిలోకి చేరడానికి సిద్ధం అవ్వండి అని మృత్యువు తన మొదటి హెచ్చరికను పంపినట్టుగా ఆ గ్రహవాసులకు తోచింది. అందరూ భయంతో బిక్కు మంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఊపిరులు గట్టిగా పీలుస్తూ వారి సమయం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చెయ్యడం మొదలుపెట్టారు. పెద్దవారు వారి చిన్నారులను హక్కున చేర్చుకుని ఎప్పుడు ఏం జరుగుతుందా అని వేచి ఉన్నారు. అక్కడ ఉన్నవారికి అర్థం అయిపోయింది ఆ మృతువుని ఎదిరించలేమని. వారికి అర్థం అయిపోయింది వారు ఆ మృత్యుపాశం నుండి తప్పించుకోవడం అసాధ్యమని. వారికి అనిపించింది పారిపోవడానికి పరుగులు తీసి లాభం లేదని. ఎవరి గుండెలు వారి మనస్సులతో లబ్డబని కొట్టుకుంటూ గుండెల్లోని వివిధ భయానుభూతుల వలన ఉత్పన్నమైన తరంగాలను వారి మనస్సుకు చేరవేస్తున్నాయి. అందరి చావు ఇంకా ఆ రోజే అని అక్కడ నగరవాసులకు స్పష్టమయ్యింది. ఇంతలో ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ హిస్ హిస్ మన్న సౌండ్ ప్రతిధ్వనించసాగింది. అంతే ఆకాశము నుండి దాడి చెయ్యడానికి సిద్ధం అయిన బలగం మొత్తం భీకరాగ్ని జ్వాలల్లో దహించుకుపోయి, ఆ వెపన్స్ వాటికి సంబంధించిన ఆనవాళ్లు అన్ని అగ్నితప్తమైపోయాక మిగిలిన బూడిద కుప్పలు గాలిలో శబ్దతరంగాలు కలిసిపోయాయి. జరిగిన పరిణామానికి, ఆ వింత శబ్దతరంగాలకు ప్రొటెక్టివ్ రోబోట్స్ ఆ సౌండ్స్కి అప్రమత్తం అయి ప్రతి ఇంటి ఎదురుగ్గా కాపలాగా చేరుకున్నాయి. స్పీకర్స్ నుండి వచ్చే ఆ హిస్ హిస్ ససస్ హిస్ మంటున్న శబ్దం ఉన్నట్టుండి ఆగిపోయింది. అసలేం జరగబోతోందో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. ఉన్నట్టుండి భూమి కంపించసాగింది. దానితో అక్కడ ఉన్న ఇళ్ళు, కట్టడాలు కంపించడం మొదలైంది. దృఢంగా లేని కట్టడాలు కుప్పకూలి నెలకు ఒరిగాయి. వాటి శిథిలాల క్రింద కొంతమంది చనిపోయారు. ఆ ప్రకంపనలకు ఇంక తమ ఇండ్లల్లో ఉండటం సేఫ్ కాదు అని ప్రజలు బయటకు పరుగులు తీశారు. అక్కడ ఉన్న ప్రొటెక్టివ్ రోబోట్స్ వారిని కంట్రోల్ చెయ్యలేని పరిస్థితి ఎదురైంది.
ప్రాణభయంతో ఉన్న ప్రజలు పిచ్చి పట్టినట్టు వీధులపై పరుగులు తీస్తున్నారు. అంతా ఎటుచూసినా విపరీతమైన గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఇంతలో పెద్ద చప్పుడుతో ప్రొటెక్టివ్ రోబోట్స్ ఒక్కసారిగా బ్యాటరీ డౌన్ అయ్యినట్టు తలలు వాల్చేశాయి. జరుగుతున్నది ఏంటని ఎవ్వరికీ అర్థం కావడంలేదు. ఎక్కడివారు అక్కడికక్కడే ఆ వింత చూసి ఆగిపోయారు. దానికి కారణం ప్రొటెక్టివ్ రోబోట్స్ తలలు వాల్చడం అనేది అక్కడ ఉన్న ప్రజలు ఇంతవరకు చూసి ఎరుగరు. అందరూ కన్ఫ్యూషన్లో ఆ రోబోట్స్ వంక చూడసాగారు. నిజానికి ఆ ప్రొటెక్టివ్ రోబోట్స్ మొత్తం అక్కడ పరుగులు తీస్తున్న ప్రజల చుట్టూ ఒక వలయంలా నిలబడ్డాయి. అలా నిలబడిన తరువాత తలలు వాల్చేశాయి. ఇది నిజంగా అందరికీ వింత పరిణామంగా తోచింది. అందరు ప్రజలు కొయ్యబారిపోయి వాటి వంకే చూడసాగారు. ఇంతలో పెద్ద పెద్ద చప్పుళ్లతో కింగ్ గ్రాండీ యొక్క రాజసౌధం తప్ప మిగిలిన అన్ని ఇళ్ళు నేలపై ప్రకంపనలు రావడం వల్ల నేలమట్టం అయ్యాయి. ఆ ఇళ్లల్లోనించి భయంతో బయటకు రాలేక ఆ యొక్క కూలిన బండల మధ్యన నలిగిపోయి చనిపోయిన వారెందరో. మృత్యువు అక్కడ ఉన్న వారిని కబళించడం మొదలు పెట్టింది. అందానికి పెద్ద సంకేతం ఇది. ఆ ఊహించని హఠాత్ పరిణామానికి ఏం చెయ్యాలో దిక్కుతోచక ఆ ప్రజలు ఎక్కడివారు అక్కడ ఉండిపోయారు. ఆ ఇల్లు అన్నీ నేలమట్టం అయ్యాక ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం ఆవరించుకుంది. ఇంతలో ఆకాశంలో ఆకుపచ్చని కాంతిపుంజం ఒక గోళంలా మారి మెరుస్తూ తిరగసాగింది. అందరూ ఏమిటా అది అని దానికేసి చూడసాగారు. అక్కడ రాజసౌధంపై నిల్చొని ఉన్న మాంత్రీకులు వారి శక్తులను ఏకం చేసి ఆ ఆకుపచ్చని గోళం వైపుకు పంపారు. కానీ వృధా. ఆ మంత్రగాళ్ల శ్రమంతా వృధా. వారు పంపిన శక్తి పుంజాలను మరియు శక్తి తరంగాలను ఆ గోళం లాగేసుకొంది. ఆ గోళం సైజు రెండింతలు అయింది. ఆశ్చర్యంతో అందరూ చూడసాగారు. ఆ రాజ్యంలోని మంత్రగాళ్ల శక్తి ఆ క్షుద్రశక్తి ముందు ఏ ప్రభావం చూపలేదు అని వారికి అర్థం అయిపోయింది. అలా అర్థం అవ్వటానికి ఎక్కువసేపు వారికి పట్టలేదు. ప్రొటెక్టివ్ రోబోట్స్ విషయానికొస్తే వాటి యొక్క వాల్చిన తలలు లయబద్ధంగా ఏదో అదృశ్య శక్తి చేత ఒకే రీతిలో మెలిదిప్పబడ్డాయి. ఏదో అదృశ్య శక్తి ఆ రోబోట్స్ యొక్క తలలను వాటి శరీరాల నుండి వేరు చేసింది. ఆ వేరు చెయ్యబడిన తలలు ఆ గోళం చుట్టూ తిరగసాగాయి. ఏదో గుడి చుట్టూ మనం ప్రదక్షిణం చేసినట్టు, ఏవో పక్షులు వలయాకారంలో గాలిలో తిరిగినట్టు ఆ రోబోట్ తలలు తిరగసాగాయి. అరటిపండుని గట్టిగా నొక్కితే దాని గుజ్జు ఎలా బయటకు వస్తుందో ఆ రోబోట్స్ తలలు పెద్ద కిర్రల్రల్ కిక్స్ మన్న శబ్దంతో చీలి ఆ రోబోట్స్ తలలలో పెట్టబడిన మెదళ్ళు బయటకు వచ్చాయి. అత్యంత భయానకంగా ఉందా దృశ్యం. ఆ మెదళ్లకు అంటుకొని ఉన్న వైర్లు ఆ మెదళ్ళు క్రిందపడిపోకుండా వేలాడేలా చేస్తున్నాయి. గాల్లో ఆ రోబోట్స్ తలలు తిరుగుతూ ఉంటే బయటకు వచ్చిన మెదళ్ళు వైర్లు వాటికి అంటి ఉండటం వలన క్రిందకు వేలాడుతూ ఆ రోబోట్స్ తలలతో పాటుగా తిరుగుతున్నాయి. కొంతసేపటికి ఆ వైర్లు ఒకదానితో ఒకటి తిరగడంతో పెనవేసుకుని ధడ్మన్న సౌండ్తో ఆ రోబోట్స్ తలలు ఒక కుప్పగా క్రిందపడ్డాయి. భయంకర నిశ్శబ్దం. ఆ సీన్ చూస్తున్నవారు ఏమీ చెయ్యలేక అలా ఉండిపోయారు. తరువాత ఈ తలలు విడతీయబడిన రోబోట్స్ యొక్క మొండేలు గాల్లోకి లేచి ఆ గోళం చుట్టూ తిరగసాగాయి. కిరల్ థాడ్ మన్న చప్పుళ్లతో అవి ముక్కలు ముక్కలుగా అయిపోయి ఆ విడి భాగాలు గాలిలో ఎగురుతూ ఒక్కసారిగా ఆ ఇనుపరేకుల వంటి రోబోట్ భాగాలు గాలిలో ఫోర్స్గా అత్యంత వేగంతో ఎగురుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ప్రజలను చిన్నా పెద్ద తేడాలు లేకుండా వారి గొంతులు కోసి తలలను వేరుచేసి హతమార్చాయి. అక్కడ ఉన్న లక్షల మంది ప్రజల ప్రాణాలు ఈ అనంత విశ్వంలో కలసిపోయాయి. ఈ మారణహోమం యొక్క చివరి అంకం ఇది. ఆలా కట్ అయిన తలలు రాసులు రాసులుగా కుప్పలు కుప్పలుగా నేలపై పోయబడ్డాయి. తలలు ఒక్కసారిగా కట్ అయ్యాక ఆ ప్రజల శరీరాల నుండి రక్తం ఒక ఫౌంటెన్లా విరజిమ్ముతోంది. రక్తం ఏరులై పారసాగింది. ఒక్క ముగ్గురు చిన్నారులు ఆ ప్రొటెక్టివ్ రోబోట్స్ వలయం ఏర్పడంగానే అక్కడ నుండి బయటకు వెళ్లి అడవుల్లో తలదాచుకుని దూరం నుండి జరిగేది చూడసాగారు. వారు ముగ్గురూ వారి జన్మలో ఊహించలేని విలయతాండవం చూశారు. ఇంతలో ఆ గోళం ఒక అందమైన అమ్మాయిగా రూపాంతరం చెందింది. నల్లటి దుస్తులు వేసుకుని ఉంది. తెల్లని మేని ఛాయ, తెల్లని చేతికి భయంకరంగా మొలిచి ఉన్న నల్లని మెలితిరిగి ఉన్న గోర్లు, పొడవాటి జుట్టు గాలికి ఊగుతోంది. మిన్నాగులను పోలిన కనుబొమ్మలు, లేలేత ఎర్రని ఆమె ఆదరాలు ఎంతటి మగవాడినైనా ఆకర్షింపగలవు. కళ్లస్థానంలో మెరుస్తున్న ఆకుపచ్చని వజ్రాలు ఉన్నాయి. చూడటానికి అవి ఆమె కళ్లలానే ఉన్నాయి. వాటి సాయంతోనే ఆ క్షుద్రశక్తి చూస్తోంది. తలపైన ఉక్కుతో చెయ్యబడిన ఒక నల్లటి మూళ్ల కిరీటం. చూడటానికి ఆ కిరీటం అత్యంత భయంకరంగా ఉంది. ఆమె మెడలో ఒక మెరుస్తున్న నల్లని వజ్రం కలిగిన ఒక బంగారు చైన్ ధరించి ఉంది. ఆమె రాకను గమనించిన మంత్రగాళ్లు అందరూ వారి మంత్రదండాలు పట్టుకుని ఆమెపై దాడి చెయ్యటానికి క్రిందకు దిగారు.
వారితో ఆ క్షుద్రశక్తి ఇలా మాట్లాడసాగింది. ప్రేమ ఒలకపోస్తూ, ఏమిటి ప్రియతమా, ఆలా చూస్తున్నారు? నా పేరు దిజునా. నా ఆదరములు మీ పెదవులతో కలవాలని నాతో గొడవ పడుతున్నాయి. మీపై కోరిక పడి ఉన్నాయి. నా శరీరం కామావేశంతో ప్రజ్వరిల్లుతోంది. రండి, నా పెదవులను ముద్దాడినా దాహం తీర్చండి. హా హా, ఇంత అందంగా ఉన్నాను. ఎందుకు నన్ను చూస్తే మీకంత భయం? ఆలస్యం ఎందుకు? రండి రండి. డబుల్ కొటేషన్ అని అన్నది దిజునా. అక్కడ ఉన్న వారందరూ ఆ మాటలకు వశీకరణ శక్తికి ప్రభావితమై దిజునా వైపుకు ఆమె కళ్లల్లోకి చూస్తూ అడుగులు వేశారు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు చదివినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఎస్ఎస్సివి ఇంకా ఉంది.